హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి మనకి కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే 15 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ చేస్తూ ఉన్నారు. సో అందులో ఇక్కడ మీకు చూసుకుంటే మెడికల్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, అలాగే స్టాఫ్ నర్సులు, అలాగే ఆఫీస్ అటెండర్లు, అలాగే వార్డు క్లీనర్స్ అండ్ కుక్ కమ్ కేర్ టేకర్సు, సోషల్ వర్కర్సు, అలాగే ఫిజియోథెరపిస్టులు, అలాగే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ అనెస్థీషియా, అలాగే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ పెడియాట్రిక్స్, అలాగే గైనకాలజీ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్, అలాగే జనరల్ మెడిసిన్ స్పెషల్ మెడికల్ ఆఫీసర్సు, అలాగే క్లినికల్ ఫిజికాలజిస్టు, అలాగే డిస్టిక్ అండ్ న్యూట్రిషన్స్, అలాగే మెడికల్ ఆఫీసర్లు, డెంటల్, అలాగే ఓటీ టెక్నీషియన్స్, అలాగే డిస్టిక్ అకౌంట్ ఆఫీసర్సు, ఆప్టోమెట్రిస్టు, అలాగే ఫిజియోథెరపిస్ట్ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నట్టుగా మనకి యొక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారండి. ఇందులో కొన్ని ఉద్యోగాలకి వాక్ ఇంటర్వ్యూ ద్వారా అయితేనే సెలక్షన్ అయితే జరుగుతుంది. మరి కొన్ని ఉద్యోగాలకి మీ యొక్క మెరిట్ బేస్ ఆధారంగా అయితే యొక్క సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే కేవలం 10 రోజుల్లో మీరైతే ఈ యొక్క ఉద్యోగంలో అయితే ఉంటారండి. సో అంటే 27వ తేదీ ఉదయం మీకు ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అయితే వారు అందచేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వారు క్లియర్గా డేట్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన డిస్ప్లే పైన. సో 17వ తేదీన యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో 27వ తేదీ 9/2/2021 అపాయింట్మెంట్స్ కూడా ఇష్యూ చేస్తామని అక్కడ వారు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నింటిని మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఏంటి, జీతాభ్య వివరాలు ఏంటి, మరియు ఏ జిల్లా నుంచి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ని కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క ఛానల్, మన యొక్క వీడియోలు చాలా తొందరగా అందరికీ రీచ్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 17/9/2021 అఫీషియల్గా అయితే మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో పబ్లిక్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చూసుకుంటే 23వ తేదీ 9/2021 మీ యొక్క పబ్లిక్ మెరిట్ లిస్ట్ని అయితే మనకి వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచుతారు. ఇక 26/9/2021 ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సెలక్షన్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక 27వ తేదీ సెప్టెంబర్ 2021 ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అయితే ఇష్యూ చేస్తారు. అయితే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటనేది కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో కాపీ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్ లిస్టు, అలాగే కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, అలాగే కాపీ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్. సో అలాగే కాపీ ఆఫ్ మార్క్స్ మెమోస్ ఫర్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ కాలమ్ నెంబర్ 8, అలాగే అగైనెస్ట్ ఈచ్ ద పోస్ట్ అప్లైడ్ ఇన్ కాలమ్ 3 ఇన్ అనెక్స్డ్ 2, అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, అలాగే కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఎంఆర్ఓ. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే. సో ఇక ఒకవేళ ఓసీ వాళ్ళు మీరు ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ని కానీ అలాగే ఈ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయలేకపోతే మాత్రం స్టడీ సర్టిఫికేట్ లేకపోతే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని ఓసీ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఇఫ్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద పిహెచ్ కోటా షుడ్ ఎన్క్లోజ్ లేటెస్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డ్ అనేది ఇచ్చారు. సో ఫిజికల్ కోటాలో ఉంటే మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఫర్ ఆల్ కేటగిరీస్ మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ క్యాడర్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ షుడ్ బి కన్సిడర్డ్ 90% ఆఫ్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ అండ్ 10% ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇచ్చారండి. సో మెడికల్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయి స్పెషలిస్టులు, సో ఆ యొక్క ఉద్యోగాలకి మాత్రం 90% మీ యొక్క క్వాలిఫికేషన్లోని మార్కులను తీసుకుంటారు. 10% వచ్చేసి మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక ఫర్ పారామెడికల్ కేటగిరీస్ 45% ద మార్క్స్ సెక్యూర్డ్ అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ 45% అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ 10% వెయిటేజ్ అనేది ఇచ్చారు. రిమైనింగ్ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా 45% మీ యొక్క మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ 45%, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ 10 years, అలాగే మీ 10% మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ రోస్టర్ పాయింట్ అనేది ఇచ్చారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి
conducted by the district selection committee. Requirement is on contract basis initially for a period of 1 year అనేది ఇచ్చారు. షెడ్యూల్ ఫర్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. ఇక్కడ 1 year ఇచ్చారని అయితే మీరైతే టెన్షన్ పడద్దండి. మేబీ అంటే బై లక్ మీకు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. నేను రీసెంట్గా మన ఛానల్కి సంబంధించిన ఒక సబ్స్క్రైబర్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయనకి ఆల్రెడీ ఆయన ఈస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఆల్రెడీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. సో ఫార్మసిస్ట్గా. సో అతనికి యాక్చువల్లీ కోవిడ్-19 డ్యూటీస్ కోసం అయితే తీసుకున్నారు. సో 6 months కోసమని. బట్ ఇప్పుడు 1 year అవుతుంది. ఇంకా అతన్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారనమాట. సో మేబీ అలా కూడా మీకు కూడా జరగచ్చేమో, చెప్పలేము. బట్ ఖచ్చితంగా అని చెప్పలేము కానీ జరగచ్చు. సో ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక ఈ యొక్క వచ్చిన ఉద్యోగాల గురించి చూసుకుంటే ఇక్కడ మనకి డిజిగ్నేషన్ అని చూస్తే ఇక్కడ చూసుకుంటే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్, దీనికి 2 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ కన్సర్న్డ్ స్పెషలిస్ట్ విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ బై మెడికల్ కౌన్సిల్ అయితే ఇచ్చారు. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ పెడాట్రిక్స్ చూసుకుంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. ఇక అలాగే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ గైనకాలజీ చూసుకుంటే 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఇన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ విత్ ఏ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అలాగే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ జనరల్ మెడిసిన్ 2 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఇన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ విత్ ఏ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్. అలాగే క్లినికల్ ఫిజికాలజిస్ట్. సో 2 పోస్టులు ఉన్నాయి. ఎంపీల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ, ఎంపీల్ క్లినికల్ సైకాలజీ, ఎంపీల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రిజిస్టర్డ్ విత్ రెగ్యులేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. సో అలాగే ఈ యొక్క మనకి ఏవైతే ఇచ్చారో ఈ యొక్క 1 to 5 అని స్టార్ గుర్తులు అయితే ఇచ్చారో వీటికి వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారండి. సో ఈ యొక్క 21వ తేదీ వరకు అయితే మీరు వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. సో ఇక తర్వాత చూసుకుంటే ఈ యొక్క మెడికల్ ఆఫీసర్లు 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ మస్ట్ బి కంప్లీట్ ఆర్ బిఫోర్ 16/9/2021 మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంటర్మీడియట్ 10+2 అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ బీఎస్సీ ల్యాబొరేటరీ టెక్నాలజీ షుడ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్ పారామెడికల్. సో అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ షుడ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అయితే ఇచ్చారు. స్టాఫ్ నర్స్ 10 పోస్టులు. ఇంటర్ అండ్ జేఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అని తెచ్చారు. ఇక ఆఫీస్ అటెండర్స్, వార్డు క్లీనర్స్, కుక్ కమ్ కేర్ టేకరు ఒక పోస్ట్ అవుతుంది. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సోషల్ వర్కర్ 2 పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఎస్డబ్ల్యూ ఎంఏ సోషల్ వర్కర్. అలాగే ఫిజియోథెరపిస్ట్ ఒక పోస్టు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్. అలాగే డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ ఒక పోస్టు. బీఎస్సీ విత్ న్యూట్రిషన్. అలాగే మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఒకటి. బీడీఎస్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓటీ టెక్నీషియన్ ఒక పోస్టు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అండ్ టెక్నాలజీ. సో ఇక అలాగే డిస్ట్రిక్ట్ అకౌంటెంట్స్ ఆఫీసర్ ఒకటి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్. అలాగే ఆప్టోమెట్రిస్ట్ ఒకటి. బ్యాచిలర్ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో టోటల్ 43 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి. సో ఈ యొక్క చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకొని అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ వాక్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు. అలాగే మిగిలిన పోస్టులు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు అనేది ఇక్కడైతే ఇచ్చారు. సో ఇవి కూడా మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఈ యొక్క 15 ఉద్యోగాలు అయితే మనకి 15 రకాల ఉద్యోగాలు అయితే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మనకి యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. షెల్ అటెండ్ వాకింగ్ ఇంటర్వ్యూ ఫర్ ద కేటగిరీస్ మెన్షన్ సీరియల్ నెంబర్ 1 to 5 స్పెషలిస్ట్ కేటగిరీ అండ్ ద అబౌట్ డేట్స్ డిఎంహెచ్ఓ ఈస్ట్ గోదావరి కాకినాడ. ఈ 5 ఫస్ట్ ఏవైతే 5 ఉద్యోగాలు చెప్పాము స్పెషలిస్ట్ అవి అయితే మీరు ఈస్ట్ గోదావరిలోని డిఎంహెచ్ఓ ఈ కాకినాడ అక్కడికి వెళ్తే వాకింగ్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో మిగిలిన పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో అది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. క్యాండిడేట్ షెల్ బి సబ్మిట్ దేర్ అప్లికేషన్ యాజ్ పర్ ద ఫార్మ్స్ గివెన్ అట్ ద అనెక్సర్ 2 అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ టు ద డిఎంహెచ్ఓ ఆఫీస్ కాకినాడ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ యూనియన్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ గెజిటెడ్ అధికారితో సిగ్నేచర్ చేయించి మీరు ఈ యొక్క అడ్రస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మనకైతే ఈ యొక్క అప్డేట్ రావడం జరిగిందండి. సో ఇది మనకి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.